దేశంలో జనాల రేటు తగ్గుతోంది. 2023లో దేశ జనాభా నికర పెరుగుదల 1,65,47,391 ఉంటే 24లో 12,303 తగ్గి 1,65,35,088 మాత్రమే నమోదైంది. 2024లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 48 జనాలు 17 మరణాలు నమోదయ్యి మొత్తం జనాభా 140 కోట్లకు చేరింది. జనాలు పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో 14% తక్కువ ఉంటే మరణాలు 14% పెరిగినాయి. దేశవ్యాప్తంగా 2024 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు జారీ చేసిన జనన మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా మొత్తం 2.54 కోట్ల మంది పుట్టగా 89.38 లక్షల మంది కన్నుమూశారు. అంటే నికరంగా దేశ జనాభా 1.65 కోట్లు పెరిగింది. 2023లో జనాలు 2.52 కోట్లు ఉంటే 24లో 2.54 కోట్లకి పెరిగాయి. అయితే మరణాలు అధికంగా ఉన్నందున నికర జనాభా 12,303 తగ్గింది. దేశ చరిత్రలో 2021 తర్వాత అత్యధిక మరణాలు 24లో నమోదయ్యాయి. 21లో 1.01 కోట్ల మరణాలు ఉంటే 24లో 89.38 లక్షలు సంభవించాయి. ఇది 2023లో నమోదైన 86 లక్షల కన్నా అధికం. దేశంలో ఎక్కడ జనన మరణాలు సంభవించినా సమీపంలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని నిబంధన ఉంది. వీటి రిజిస్ట్రేషన్ ప్రత్యేక పౌర నమోదు వ్యవస్థను కేంద్రం నిర్వహిస్తోంది. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు జారీ అయ్యే పత్రాల ఆధారంగా అన్ని రాష్ట్రాలు నమోదైన జనన మరణ వివరాలు, జనాభా అంచనాలు సిఆర్ఎస్ నివేదిక పేరుతో కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేస్తుంది. 2024 ఏడాదికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.